నమస్కారం. పరాభవ సంవత్సర తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చారిత్రక పరిశోధకుడు డాక్టరేట్ మునైవర్ మహాశివనాడి జ్యోతిష్యుడు ఆ శివసామి మాట్లాడుతున్నాను. ఈ పరాభవ సంవత్సరానికి సంబంధించిన 12 రాసుల గురించి మాత్రమే ఇప్పుడు చూడబోతున్నాము. ఈ 12 రాసుల యొక్క ఫలితాలను విడివిడిగా మహాశివనాడి నుండి సేకరించి రాసి మీకు ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. ఈ విశ్వం నవగ్రహాల ఆధారంగానే నడుస్తోంది. వేదాల నుండి పుట్టిన జాతక ఫలితాలకు 4,50,000 పద్యాలు, పాటలు ఉన్నాయి. సర్వమూ తెలిసిన సహదేవుని వల్ల మాత్రమే ఆ ఫలితాలను చాలా ఖచ్చితంగా చెప్పడం సాధ్యమవుతుంది. కానీ ఒకే ఒక రాశిని, అంటే ఒక రాశిని మాత్రమే బేస్ చేసుకుని తన పూర్తి ఫలితాలను చెప్పడం అనేది అసాధ్యమైన పని. అలా ఒక రాశి ఫలితాన్ని చెప్పేవాళ్లు వాళ్ల అనుభవాన్ని బట్టి, గోచారాన్ని బట్టి కొంచెం ఫలితం చెప్తారు. అది మనకు జీవితంలో కొంతవరకు సరిపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు వినబోయేది మహాశివనాడి నుండి, అంటే మునుల చేత వ్రాయబడిన మహాశివనాడి నుండి సేకరించి రాసి మీకు నేను చెప్పబోతున్నాను. అందువల్ల ఈ ఫలితాలను సాధారణ ఫలితాలుగా భావించకుండా, అంటే అందరూ చెప్పే రాశి ఫలాలుగా చూడకుండా, దీనిని మీరు చాలా సూక్ష్మంగా గమనించవలసి ఉంటుంది. ఇందులో వచ్చే ఫలితాలను చూసి దానిని అనుసరించి జీవితంలో మనం విజయం సాధించాలి. పరాభవనామ సంవత్సర వృషభ రాశి ఫలాలు. ఆత్మవిశ్వాసంతో మీరు అఖండ విజయాన్ని సాధిస్తారు. విద్య, కుటుంబం, కీర్తి, ప్రతిష్టలలో ప్రత్యేకమైన అనుకూలతలు ఏర్పడతాయి. అకస్మాత్తుగా అదృష్టాన్ని పొందబోయే మీకు వివాహం వంటి శుభకార్యాల ఖర్చులు, భార్య వల్ల ప్రత్యేక లాభాలు, సహాయాలు మరియు గౌరవం లభిస్తాయి. మే 26 తర్వాత స్నేహితుల నుండి గొప్ప సహాయం, సంతాన భాగ్యం, విద్యలో స్పష్టత, గురు అనుగ్రహం మరియు ఆశీస్సులు లభించడంతో పాటు భూమి, స్థిరాస్తి ద్వారా అకస్మాత్తుగా లాభాలు కూడా కలుగుతాయి. భార్య అదృష్టం, యోగం వల్ల సంపద, కీర్తి పెరుగుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోరికలు, ప్రార్థనలు నెరవేరుతాయి. కొత్త కొత్త ప్రణాళికలను రూపొందించి వ్యాపార రంగంలోనూ, ఉద్యోగంలోనూ ఉన్నత స్థానాన్ని పొందుతారు. విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు ఏర్పడి వారి ద్వారా ప్రయోజనం పొందుతారు. అధిక ఆలోచనల వల్ల కొంత మానసిక ఒత్తిడి ఏర్పడినప్పటికీ అవి ధ్యానం ద్వారా, గురు భక్తి ద్వారా మరియు జీవ సమాధులను, పుణ్యక్షేత్రాలను దర్శించటం ద్వారా తొలగిపోతాయి. ప్రమాదాల నుండి చాకచక్యంగా తప్పించుకుంటారు. మీ అంతరాత్మతో మాట్లాడండి. దాని మాట ప్రకారం ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవానుగ్రహాన్ని పొందవచ్చు. ఎక్కువ శ్రమ వల్ల కలిగే మానసిక భారాన్ని తగ్గించుకోవటానికి విహారయాత్రలకు, టూర్స్ వెళ్ళడం మంచిది. పిల్లల వల్ల విద్యా ఖర్చులు ఏర్పడినప్పటికీ వాటిని సులభంగా అధిగమించి విజయం సాధిస్తారు. ఇల్లు, భూమి, వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టి కీర్తిని పొందుతారు. మీ మేధాశక్తిని ఉపయోగించే మీరు శత్రువులను ఎదుర్కొని విజయం సాధించటానికి తిరుపతి వెళ్ళి రావటం మంచిది. విష్ణు ఆరాధన మరియు ఆంజనేయ ఆరాధన మేలు చేస్తాయి. ప్రకృతి అనుగ్రహాన్ని పొందటానికి మేడి చెట్టును, అత్తి వృక్షం పెంచితే మంచి జరుగుతుంది. వజ్రపు ఉంగరం ధరించటం విజయాన్నిస్తుంది. కర్కాటక రాశి, తులారాశి మరియు ధనురాశి వారితో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశుల వారు మీ కుటుంబంలో ఉంటే వారికి లొంగిపోండి లేదా వారితో సర్దుకుపోవటానికి ప్రయత్నించండి. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండి కీడు నుండి తప్పించుకోండి. గురువు ఉపదేశం పొంది మంత్రజపం చేయటం వల్ల శుభం కలుగుతుంది. సాధారణంగా ఈ సంవత్సరం మీకు ఒక అద్భుతమైన సంవత్సరంగా మారబోతుంది. కొన్ని సమయాల్లో అధిక ఆత్మవిశ్వాసం మానసిక ఒత్తిడిని కూడా కలిగించవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఫలితాలు మీరు మాత్రమే అనుభవించకుండా అందరికీ, మీ స్నేహితులకు మరియు మీ బంధువులకు దీన్ని షేర్ చేసి వాళ్ళు కూడా మేలు పొందేలా చేయండి. దాంతోపాటు వీలైతే మీ శత్రువులకు కూడా ఈ రాశి ఫలాలను షేర్ చేసి వాళ్ళు కూడా మేలు పొందేలా చేశారంటే దేవుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది.